హలో ఫ్రెండ్స్. సో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోవడానికి మనం రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తాము. అందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ యూట్రస్‌లో కంతులనమాట. ఈ యూట్రస్‌లో కంతులనేవి కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. యూట్రస్‌లో మసిల్‌లో ఉన్న కంతుల్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటాము. అది కాకుండా గర్భసంచి పొరలోన ఉంటే దాన్ని ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాము. సో, ఈరోజు మన దగ్గర పేషెంట్ వచ్చారనమాట. ఆ పేషెంట్‌కి స్కాన్ చేసినప్పుడు మేము ఈ పాలిప్స్ అనేవి చూసాం. అది ఎలా ఉంటుంది స్కాన్‌లో అనేది చూద్దాం. సో, ఇది పేషెంట్ యొక్క గర్భసంచి. అండ్ ఇందులో మీకు ఈ వైట్ ప్యాచ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎండోమెట్రియల్ పాలిప్ అన్నమాట. సో, ఈ పాలిప్ అనేది మనము ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాం పేషెంట్స్‌లో. సో, క్లారిటీ కోసము ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే ఇది ఈ బ్లూ కలర్ అనేది ఎండోమెట్రియల్ పాలిప్ అన్నమాట. సో, ఎప్పుడైతే మనకి ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేవి మనకు డయాగ్నోస్ చేస్తే ఆ పాలిప్స్ అనేవి మనము రిమూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, దట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్‌గా ఉండడానికి. అయితే ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పాలిప్ అనేది ఏ లొకేషన్‌లో ఉంది, ఎంత సైజ్ ఉంది. డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ లొకేషన్ పాలిప్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి. సో, ఒకవేళ మనకు టాప్ లొకేషన్‌లో ఉంది ఒక మోర్ దెన్ 5 మిల్లీమీటర్ సైజ్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం ఇంపార్టెంట్ అయితుంది. అయితే రిమూవల్ కూడా చాలా చిన్న ప్రొసీజర్ ఉంటుంది. హిస్ట్రోస్కోపీ అనే చిన్న కెమెరా ద్వారా మనము ఎక్కడుందో ఆ పాలిప్ అనేది చెక్ చేసుకొని చిన్న సిజర్స్ ద్వారా డే కేర్ ప్రొసీజర్ చేసుకోవచ్చనమాట. థాంక్ యూ.